అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మానవత్వం. రచయిత చెన్ను సుశీలారామం గారు. ఇక కథలోకి వెళితే, కాలింగ్ బెల్ మోత విని చేతిలోని టీ కప్పు పక్కన పెట్టి వెళ్ళి తలుపు తెరిచాడు సూర్యం. ఎదురుగా పక్క పోర్షన్లో ఉంటున్న విఠల్ నిలబడి ఉన్నాడు. రండి విఠల్ గారు, లోపలికి రండి అంటూ ఆహ్వానించాడు. అబ్బే, మరోసారి వస్తానండి. మా ఇంటికి తాళం పెట్టి ఉంది. మా ఆవిడ ఇంటి తాళాలు సునంద గారికి ఇచ్చి వెళ్ళిందేమోనని వచ్చాను అన్నాడు. సునందా, సునందా అంటూ భార్యను పిలిచాడు సూర్యం. తులసి గారు వాళ్ళింటి తాళాలు నీకు ఇచ్చారా అని భార్యను అడుగుతాడు. అబ్బే లేదే. పోనీ ఏ గుడికెళ్ళి ఉంటుందో మీకేమన్నా చెప్పిందా అండి అంటూ విఠల్ అడిగాడు. లేదండి, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి, సోమవారం శివాలయానికి, మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి, లక్ష్మీవారం సాయిబాబా టెంపుల్కి, శుక్రవారం సంతోషిమాత గుడికి. ఈరోజు శుక్రవారం కదా, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. ఆ మధ్య ఎప్పుడో తులసి గారు చెప్పారు, 20వ తేదీన సంతోషిమాత గుడికి శ్రీ మాతాదేవి అట ఎవరో వస్తారట. ఆమెతో అమ్మవారికి కుంకుమ పూజ, 1,00,000 ఒత్తుల పూజ జరిపిస్తారట. లోపలికి రండి అన్నయ్య గారు, టీ తీసుకుందరు గాని అని చెప్తుంది. అవునండి, ఈలోపు తులసిగారు వచ్చేస్తారు రండి. భార్యాభర్తల బలవంతంతో విఠల్ లోపలికొచ్చి కూర్చొని సునంద ఇచ్చిన టీ అందుకున్నాడు. టీ తాగడం అయ్యింది. సూర్యం, విఠల్ కబుర్లలో పడ్డారు. లోపల సునంద పిల్లలకు పాఠాలు చెప్పడం వినిపిస్తోంది. ఇంతలో విఠల్ కొడుకు సన్నీ భుజాన పుస్తకాల బ్యాగుతో ఒళ్ళు బట్టలు మట్టుగట్టుకుపోయి చెమట్లు కారుస్తూ వచ్చాడు. డాడీ, నువ్విక్కడున్నావా? నేను మమ్మీ కోసం ఎదురుచూస్తూ ఎంతసేపటి నుండో పింకీ వాళ్ళింట్లో ఆడుకుంటున్నాను. చీకటి పడిపోయింది. ఇంకా ఇంటికెళ్ళి పొమ్మన్నారు. పింకీ వాళ్ళ మమ్మీ, మన మమ్మీ ఇంకా ఇంటికి రాలేదు. మమ్మీ వచ్చేదాకా సునంద ఆంటీ వాళ్ళింట్లో ఉందామని వచ్చాను అన్నాడు. సన్నీ మాటలు విని లోపల చదువుకుంటున్న సూర్యం పిల్లలిద్దరూ హాల్లోకొచ్చారు. వాళ్ళిద్దరూ నీటుగా స్నానం చేసి శుభ్రమైన డ్రెస్ వేసుకొని కడిగిన ముత్యాల్లాగున్నారు. తన కొడుకుని చూసుకున్న విఠల్ మనసు ఉసూరు మంది. సునంద బిస్కెట్స్ తెచ్చి సన్నీ చేతిలో పెట్టింది. పిల్లలు ముగ్గురు ఆటల్లో పడ్డారు. మరో గంట గడిచాక గాని తులసి రాలేదు. వస్తూనే అప్పుడు వంట మొదలుపెట్టింది. ఈలోపు అలసిపోయి ఉన్న సన్నీ నిద్రలోకి జారిపోయాడు. అంతదాకా కోపాన్ని దిగమింగుకున్న విఠల్ కొడుకు ఏం తినకుండా పడుకుండిపోవడంతో భార్య మీద ఘయ్యమంటూ లేచాడు. ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా? మనసుకి తృప్తిగా ఉందా? ఒక్కగానొక్క పిల్లాడిని సవ్యంగా పెంచలేకపోతున్నావు. ఇహలోకంలో ఉన్న సంసారాన్ని పట్టించుకోకుండా పైలోకాలకెళ్ళాక పుణ్యం కొరకు పాకులాడుతున్నావా? ఉదయమనగా వాడు స్కూల్కి, నేను ఆఫీస్కి వెళ్ళి సాయంకాలానికి ఇంటికి తగలడితే కొంపకు తాళం పెట్టేసుకెళ్ళి రాజకార్యాలు వెలగబెడుతున్నావా? కొంపకొచ్చేసరికి గుక్కెడు టీనీళ్లు పోసే దిక్కు లేకుండా పోయింది నాకు. ఛీ ఛీ అన్నాడు. అనండి, మీరు నోటికొచ్చినట్టు మాటలనడం, నేను పడ్డం మామూలైపోయింది. నేను ఈ పూజలు వ్రతాలు చేసేది మీకోసం, మన కడుపున పుట్టిన బిడ్డ కోసం కాదా? నిష్ఠూరంగా అంది తులసి. చాలే ఆపింకా నీ వాగుడు. బ్రతికుండగా తల్లిని పస్తులతో మార్చి ఆమె పోయాక అంత్యక్రియలు అంగరంగ వైభవంగా చేసిందంట వెనకటికి నీలాంటిదొకటి. అయినా ఎప్పట్లాగా ఆ తాళం చెవి సూర్యంగారింట్లో ఇచ్చిపోతే నువ్వెప్పుడింటికి తగలడితే మాత్రం నాకేంటి? పిల్లాడికి స్నానం గట్రా చేయించి ఇంత ఉడకేసుకొని అఘోరించేవాడిని. ఏదో ఇవాళ నేను లేచిన వేళా విశేషం బావుండక మీతో ఇన్ని చీవాట్లు తినాలని నా ఒంటి మీద రాసుండబట్టి ఈరోజు తాళం చెవి సునందకిచ్చి వెళ్ళడం మర్చిపోయాను. అయినా మరో తాళం కప్ప కొనుక్కురండి. 2 తాళం చెవుల్ని ఇద్దరి దగ్గర ఉంచుకుందామంటే నా మాట వినిపించుకోరాయే. అంతేగాని నీ తిరుగుళ్ళు మానవన్నమాట కోపంగా అడిగాడు విఠల్. చెంపలు 2 గట్టిగా వాయించుకుంది తులసి. రామరామ, ఏం మాటలండి అవి? గుళ్ళు గోపురాలకెళ్ళి దేవుళ్లను, స్వాముల్ని, అమ్మవారిని దర్శించుకోవడం మీకు తిరుగుళ్ళుగా కనిపిస్తోందా? కాక మరేంటి? మొదటగా నీ బాధ్యతల్ని సక్రమంగా చేశాకనే మిగతా పనులు చూసుకోవాలి. సంసారాన్ని చట్టబండలు చేసుకొని గుడులు గోపురాల వెంట తిరగమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. మనిషి భక్తి మార్గంలో నడవడం మంచిదే, కానీ అలాగని అదే మూఢభక్తిగా మారకూడదు. నీపై ఆధారపడ్డ వాళ్లను ఇబ్బందుల పాల్చేసి వాళ్లను గాలి కొదిలేసి నువ్వు పూజలు పునస్కారములు అంటూ తిరిగితే ఏమిటి ప్రయోజనం? భర్త మాటలు తులసికి కోపం తెప్పించాయి.
మీలాగా నేను నాస్తికుల ఇంట పుట్టలేదు. తెల్లారి లేచి దేవతార్చన చేస్తే తప్ప పచ్చి గంగైనా ముట్టని నిష్ఠాగరిష్ఠుల ఇంట పుట్టాను నేను. పూజలు వ్రతాలు నా ఊపిరి, నా ప్రాణం. అయినా నేను రోజు ఇంత టైము గుళ్ళో తిష్ట వేసి కూర్చుంటున్నట్టు మాట్లాడతారేమిటి? ఏదో ధనుర్మాసం పంతులు గారు రోజు గోదాదేవి చరిత్ర వినిపిస్తున్నారు కదా, అలాంటి పవిత్రమైన పలుకులు చెవిన వేసుకుంటే పుణ్యమని రోజు ఉదయం సాయంత్రం గుడికెళ్ళొస్తున్నాను. ఈరోజు మాతాదేవి ప్రసంగం ఉండబట్టి నేను ఇంటికి రావడం కాస్త లేట్ అయింది. అందులోనూ ఆ తల్లితో ఇవాళ కుంకుమ పూజ, లక్షవత్తుల పూజ జరిపించారు. అవన్నీ చూడ్డానికి నా 2 కళ్ళు చాలేదనుకోండి. అవి చూసిన వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. ఎందరో మగాళ్ళు తమ పనులన్నీ ఓ ప్రక్కకు పెట్టి గుళ్ళోకొచ్చి కూర్చుంటున్నారు. మీరు రాను మారరు. వెళ్తున్నందుకు నన్ను ఆడిపోసుకుంటున్నారు. అయినా ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నానండి? మీకోసం, మన బాబు కోసం కాదు. మీరు బాగుండాలని, మీరు చేసే ఉద్యోగంలో దినదినాభివృద్ధి చెందుతూ ప్రమోషన్ మీద ప్రమోషన్లో రావాలని, బాబుగాడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ బాగా చదువుకొని కలెక్టర్గిరి చెయ్యాలని, ఇలా మీ ఇద్దరి కొరకే నా తాపత్రయమంతా. అంతేగాని నేనేదో 100 సంవత్సరాల పాటు ఇక్కడే ఉట్టి కట్టుకొని ఊరేగాలని కాదు. కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగబిలుస్తూ అంది. సర్లే, మంత్రాలకు చింతకాయలు రాలనట్లు నువ్వు చేసే నోములు వ్రతాల వల్ల నాకు ప్రమోషను, బాబుగాడికి చదువు రాదు. కృషి ఉండాలి. కృషి పట్టుదలే మనిషి పురోభివృద్ధికి దారినిస్తాయి. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఏ పని జరగదు. సర్లే, మనము కబుర్లాడుకుంటూ కూర్చుంటే కడుపు నిండదుగా, ఉడకేసింది చాలు. ఇప్పుడు కూరనార ఏం వండొద్దులే. అన్నమైతే కాస్త పచ్చడి మజ్జిగ వేసి తగలేయి, తిని పడుకుంటాను. నాకు నిద్ర ముంచుకొస్తోంది అన్నాడు. అమ్మగోరు, అమ్మగోరు. ఎవరు? రత్తి నువ్వటే? ఏమే, నిన్నంతా ఏమైపోయావు? పనిలోకి రాకుండా బలాదూర్ తిరుగుతున్నావా? అడిగితే ఏదో ఒక సాకు చెప్తావు. సరిగ్గా పని ఎక్కువ ఉన్నప్పుడే ఎగ్గొట్టేస్తుంటావు. ఛీ, విశ్వాసం లేని జాతి మీది. నిన్న అమ్మవారి గుళ్ళోకి ప్రసాదం చేసి పంపించాను. పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం ఇవన్నీ వండేసరికి అంట్ల గిన్నెలు మోపెడైనాయి. అవన్నీ చచ్చినట్టు తోముకున్నాను. నిన్న రానిదానివి ఈ రోజైనా ఉదయాన్నే వచ్చావా అంటే అదీ లేదు. తగుదునమ్మా అంటూ ఇప్పుడు తయారైనావా? పని మనిషికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే చీవాట్లేసింది తులసి. బిక్క చచ్చిపోయి నిలబడుంది రత్తి. అమ్మగోరు, నిన్న మా పేట్లోని గుడిసెలకెవరో అగ్గెట్టేసినారండి. 10 గుడిసెల దాకా తగలడిపోనాయి. అమ్మ, నా గుడిసె కాలి బూడిదైపోయినాది. ఒంటిమీది కట్టుగుడ్డలు తప్ప మరేటి మిగల్లేదు. ధర్మతల్లులు తవరే నాకు సాయం చెయ్యాలా, నన్ను ఆదుకోవాలా. నెల నా జీతంలోంచి ఇరగేసుకుందురమ్మా. నిన్నేటేళ్ళ నుంచి గుక్కెడు గెంజి నీళ్ళన్నా గొంతులో వేసుకోలేదు. బ్రతిమాలుకుంటోంది. చాలే ఊరుకో, కొంచెం చనువిస్తే చాలు. నెత్తికెక్కి నాట్యం చేస్తారు మీ లేబరోళ్ళు. సాయం చెయ్యాలంట సాయం. నా దగ్గర పనిచేస్తుంటే మాత్రం నిన్ను నమ్మి ఎవరే నీకు డబ్బు మదుపు పెట్టేది? నేనిలా డబ్బివ్వగానే అలా నువ్వు ఎక్కడికైనా ఉడాయించేస్తే నువ్వు అర్చి గీ పెట్టినా 1 రూపాయి ఇవ్వను. అయినా పొద్దుగుంకే వేళ డబ్బు ఎలా ఇస్తాననుకున్నావే? అంటే మా ఇంట్లో ధనలక్ష్మి మీ ఇంటికి చేరాలనే దుర్బుద్ధితోనే కదూ నువ్వు అడుగుతుంది. నీ సంగతి నాకు తెలియదనుకోకు. అన్నీ కుళ్ళు బుద్ధులే. అందుకే నీకు అలా జరిగింది. వెళ్ళెళ్ళు. రత్తి ముఖం మీదే భల్లున తలుపులు వేసుకుంది తులసి. చంటిపిల్లనెత్తుకున్న రత్తి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అక్కడే నిలబడుంది. ఇదంతా ప్రక్క పోర్షన్లో నుంచి చూస్తున్న సునంద రత్తిని పిలిచింది. ఆగు, ఇప్పుడే వస్తాను అంటూ ఆకులో అన్నం పచ్చడి తెచ్చి రత్తి ముందు ఉంచింది. రత్తి, ముందు ఈ అన్నం తిను అని చెప్పి చెంబుతో నీళ్లు కూడా తెచ్చిపెట్టింది. రత్తి 2 చేతులు ఎత్తి నమస్కరించింది. ఆకలిగా ఉన్న ఆమె ఆవురావురుమంటూ అన్నం తినేసింది. చంటి పిల్లకి ఓ గ్లాస్తో పాలు ఇచ్చింది సునంద. రత్తి పిల్లకి పాలు పట్టింది. 2 పాత చీరలు, రవికలు, 2 దుప్పట్లు ఇచ్చి రత్తి చేతిలో 50 రూపాయలు పెట్టింది సునంద. రత్తికి నోట మాట రాక నిలువుగుడ్లేసుకొని ఉండిపోయింది. తేరుకున్న తక్షణం సునంద కళ్ళ మీద వాలిపోయింది. చాచా, ఇదేంటి భలేదానివే, ఇంతలోనే మా సంపదలేవి తరిగిపోవులే, వెళ్ళు. 2 అడుగులు వెనక్కి జరిగింది సునంద. అమ్మగోరు, నేను రెక్కలు ముక్కలు చేసుకుంటూ 5 ఏండ్ల నుండి చాకరీ చేస్తున్న ఇంటిగల అమ్మగోరు నాకేటి ఇయ్యలేదు. తవరి కాడ నానే పని చెయ్యకపోయినా ధర్మతల్లివి కనుక
నా మీద కనికరం చూపెట్టి ఆకలిగున్న నాకు ఇంత వన్నం ఎట్టి నా ఆకలి నా బిడ్డ ఆకలి తీర్చడమే కాక ఈ చలికాలంలో కట్టుకోనీకి కప్పుకోనీకి గుడ్డలిచ్చి పైన పైసలు కూడా ఇచ్చినారు. నా చర్మంతో చెప్పులు కుట్టించినా తవరి రుణం తీర్చుకోలేను. ఆ భగవంతుడు తవరిని సల్లంగా సుత్తాడమ్మా. అంతంత పెద్ద మాటలు ఎందుకులే రత్తి, మనిషికి మనిషి సాయపడకపోతే ఎలా? ఇంక వెళ్ళు, నాకు అవతల పనుంది. రత్తిని పంపేసి సునంద లోపలికెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తూనే ఉన్న తులసి మూతి 33 వంకర్లు తిప్పింది. భర్త ఇంటికి రాగానే మనసులోదంతా వెళ్ళగక్కింది. చూశారా ఆ సునంద గడుసుదనం. నేను పొమ్మన్న దాన్ని పిలిచి అది అడక్కపోయినా సరే పెద్ద గొప్పగా తనకే మంచి పేరు రావాలని, నన్నందరూ ఆడిపోసుకోవాలని మెహర్బానీ కొరకు అలా ప్రవర్తించింది. ఏనాడు ఓ గుడికి గోపురానికి రావడం కానీ, హుండీలో 10 పైసలన్నా వెయ్యడానికి ప్రాణం ఒప్పదు కానీ, ఆ అలగా మనిషికి మాత్రం 50 రూపాయలు ఇచ్చింది. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్లకు కంచాల్లోనూ వడ్డించడం అంటే ఇదే. అయినా నా ఇంట్లో పనిచేసేదానికి నేను పొమ్మన్న దానికి ఆవిడగారు పిలిచి అవన్నీ ఇవ్వడంలో అర్థం ఏంటి? నేనింక చస్తే ఆ రత్తిని మన పనిలో ఉంచుకోను. రేపే దాన్ని తీసి పారేస్తాను. తులసి కారాలు మిరియాలు నూరేసింది. ఆడలేనమ్మ మధ్యల ఓడు అందంట నీలాంటిదే ఒక ఆమె. అలా ఉంది నీ వ్యవహారం. నీకు ఈ జన్మకి బుద్ధి రాదు. నువ్వు మారవు. మానవ సేవే మాధవ సేవ అంటారు. ఆ మాత్రం జాలి కరుణ రత్తి మీద లేకుండా పోయింది నీకు. నువ్వు ఎక్కడికో వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొని అక్కడి హుండీల్లో మొక్కుబళ్ళంటూ 100కు 100 వెయ్యడం కాదు. ప్రతి మనిషిలోనూ భగవంతుణ్ణి చూడగలగాలి. సాటి మనిషిని ఆదుకోవాలనే కనీస జ్ఞానం లేని నువ్వు సునంద గారిని ఎలా అర్థం చేసుకోగలవు? కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకు, సాటి మనిషిని మనిషిగా చూడగలిగిన నాడే ఆ భగవంతుడు కూడా మనల్ని చల్లగా చూస్తాడు. నువ్వు ఎన్ని గుడులు తిరుగు, ఎందరు దేవుళ్లను పూజించు, మానవత్వం మర్చిపోతే మట్టుకు అవన్నీ వృధా. ఆ రోజు తులసి కొడుకు సన్నీ స్కూల్ నుండి ఇంటికొస్తూ రోడ్డు దాటబోయి యాక్సిడెంట్కి గురయ్యాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రత్తి తక్షణం ఆ పిల్లాన్ని రిక్షాలో వేసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చింది. కబురందించడానికి వెంటనే ఇంటికి పరిగెత్తింది. కానీ తులసి వాళ్ళింటికి తాళం పెట్టి ఉంది. ఏం చెయ్యాలో తోచక సునందకు చెప్పింది. ఉన్న పలంగా సునంద ఇంటికి తాళం పెట్టి రత్తితో ఆసుపత్రికెళ్ళింది. డాక్టరు రాసిచ్చిన మందులు ఇంజెక్షన్లు తెచ్చింది. కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల సన్నీ కాలికి సిమెంట్ కట్టు కట్టారు. ఆ పిల్లాన్ని తీసుకొని సునంద రత్తి ఇంటికొచ్చేసరికి సూర్యం ఇంటి ముందు కూర్చొని భార్య ఎక్కడికెళ్ళింది తెలియక ఆదుర్దాగా ఎదురుచూస్తున్నాడు. విఠల్ కొడుకు రాక కోసం చూస్తూ ఆలస్యానికి కారణం తెలియక సన్నీ ఫ్రెండ్స్ ఇండ్లకు ఆదుర్దాగా బయలుదేరబోతున్నాడు. ఇంతలోకి సునంద రత్తి సన్నీని రిక్షాలోంచి దించి ఎత్తుకొని లోపలకు తీసుకొచ్చి పడుకోబెట్టారు. అప్పుడే వచ్చిన తులసి గొల్లుమంది. చాలా థ్యాంక్స్ అండి సునంద గారు, మీరు సమయానికి మా వాడిని రక్షించారు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, రత్తికి. సన్నీకి యాక్సిడెంట్ జరిగినప్పుడు రత్తి అటుగా వెళ్తూ జనం గుమిగూడుండటం చూసి ఆసక్తి కొద్దీ దగ్గరికెళ్ళి చూస్తే ఏముంది, సన్నీ రోడ్డు కడ్డంగా పడున్నాడట. క్షణం ఆలస్యం చెయ్యకుండా పిల్లాడిని రిక్షాలో వేసుకుని ఆసుపత్రిలో చేర్చి ఇంటికొచ్చింది. సన్నీకి కట్టు కట్టించి తీసుకొచ్చేసరికి ఈ వేలైంది. ఇవిగోండి మందులు, ఇవి 2 పూటలా వేయాలి, ఈ మాత్రలు 3 పూటలా వేయాలి. ఇక నేను వెళ్తానండి. సునంద వెళ్ళిపోయింది. అమ్మగోరు, నాను వెళ్తున్నాను, సిన్నయ్య గారు జాగ్రత్త. అక్కడి నుంచి కదలబోతున్న రత్తి దగ్గరకొచ్చి ఆమె 2 చేతులు పట్టుకుంది తులసి. రత్తి, నువ్వు నాకు పుత్రభిక్ష పెట్టావు. నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను. నీ పట్ల ఎంతో కర్కశంగా ప్రవర్తించినా, నిన్ను పనిలో నుంచి తీసేసినా ఆ కోపం మనసులో పెట్టుకోకుండా నా బిడ్డని దిక్కులేని వాడిలాగా అలా నడిరోడ్డు మీదే విడిచిపోకుండా మంచి మనసుతో వాడిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చావు. నీదెంత గొప్ప మనసు రత్తి. తన మనసులోని మాలిన్యాన్ని కడిగేసుకొని మనస్ఫూర్తిగా రత్తికి కృతజ్ఞతలు చెప్పుకుంది తులసి. చూశావా తులసి, నువ్వు చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. కానీ ఆ దేవుళ్లలో ఒక్కరైనా వచ్చి నీ కొడుకును రక్షించగలిగారా? కానీ ఆ భగవంతుడే రత్తి రూపంలో వచ్చి మన బిడ్డని కాపాడాడు. ఇప్పటికైనా ప్రతి మనిషిలోనూ భగవంతుడుంటాడన్న సత్యాన్ని గ్రహించు. ఆ రోజు తన గుడిసె కాలిపోయి సర్వం కోల్పోయి రత్తి నీ సహాయాన్ని అర్థించి వస్తే నువ్వు చీకొట్టి పొమ్మన్నావు. అంతేకాకుండా ఏకంగా పనిలో నుంచి తీసి పారేశావు.
కానీ మానవత్వం ఉన్న రత్తి అవేవి మనసులో ఉంచుకోకుండా వీడిని కాపాడింది. నిజమేనండి, రత్తి మనసు గొప్పది. ఆమె చదువుకోలేదు, నాలుగుళ్ళు తిరిగి నలుగురిని చూసి నేర్చుకుంది లేదు. కానీ అపాయంలో ఉన్న మనిషిని ఆదుకునే సంస్కారం ఉంది. అమ్మగోరు తవరు ఏటేటో అంటున్నారు. అసుమంటి గొప్ప గొప్ప మాటలు నాకేం ఎరికవుతాయమ్మా? నాను మడిసిని, సాటి మనిషి కట్టంలో ఉంటే సూత్తా ఎట్టా పల్లకుంటానమ్మా. అట్లయితే నాకు ముగానికి తేడా ఏముంటుంది చెప్పండి? ఇంత మట్టుకే ఎరిక నాకు. బాగా పొద్దుపోయినాది, వెళ్తానమ్మా. ఇంటికాడ సంటిది నాను కనపడక తల్లడిల్లిపోతా ఉంటుంది. వెళ్తానయ్యగోరు. 2 చేతులెత్తోటి నమస్కరిస్తూ అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయింది రత్తి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.